హాయ్ హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సిరివెన్నెల ఆల్రెడీ వర్కింగ్ ఎస్ బీపీఎం. సో లాస్ట్ వీడియోలో మీకు 3 or 4 years తర్వాత జీడిఎస్ బీపీఎం చూస్తారు కదా. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ మీరు బీపీఎంగా జాయిన్ అయిన వెంటనే మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో చూస్తారు. సో ఇలాంటి అప్డేట్స్ ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి సో దట్ వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. మ్యాక్సిమం నెంబర్స్కి వెళ్ళాలంటే వ్యూస్ ఎక్కువ ఉండాలి కాబట్టి మీరు లైక్ చేస్తే సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు బీపీఎంకి 12,000 బేసిక్ పే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే టీఎన్ఎస్ అలవెన్స్ 12,000 ఉంటుంది. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి 4560 ఉంటుంది. అలాగే ఆఫీస్ మెయింటెనెన్స్ కింద నార్మల్గా అయితే 500 వస్తుందండి. నాకు మాత్రం కేవలం ఇక్కడ 250 వస్తుంది. కాకపోతే ఆఫీస్ మెయింటెనెన్స్ అంటే మీరు ఇప్పుడు ఆఫీస్ రన్ చేస్తారు కదా, ఆఫీస్కి రెంట్ కూడా 500 మన యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టే పే చేసిద్ది. సో టోటల్గా చూసుకుంటే 16,810 అంటే 16,800. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 500 కూడా ఇంకా 250 యాడ్ చేసుకుంటే కరెక్ట్గా 17,000 అనేది స్టార్టింగ్ అనేది ఒక బీపీఎంగా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఏబీపీఎం శాలరీ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఏబీపీఎం శాలరీ ఏంటి, ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఒక విషయం చెప్పండి, 4 to 5 అవర్స్లో 17,000 జాబ్ అంటే వర్తా కాదనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనం 6 to 8 అవర్స్ లేదా 10 అవర్స్ చేస్తే మనకి మంత్లీ 10,000 15,000 ఇస్తా అంటున్నారు. కాబట్టి జస్ట్ డైలీ 4 to 5 అవర్స్ వర్క్ చేస్తూ అండ్ 17,000 ఎర్న్ చేయడం అంటే కొంచెం మనం చెప్పుకోదగిందే. కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు, అప్లై చేసుకోండి. కాకపోతే అప్లై చేసుకునే దానిలో కూడా ప్రాపర్ వేలో అప్లై చేసుకోండి, మీకు కంపల్సరీగా వస్తుంది. మీరు ఎటువంటి ఏమైనా గైడెన్స్ కావాలన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా బ్లైండ్గా అప్లై చేయకుండా మన ఛానల్లో అయితే మీకున్న డౌట్స్ని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.